వెల్కమ్ టు ఏవీ న్యూస్. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వైనర్ గార్డెన్స్ లో బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టి యదేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీజేవైఎం యువ సమ్మేళనం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించవలసిన విధి విధానాలు దిశానిర్దేశం చేసిన బీజేవైఎం రాష్ట్ర నాయకులు మహేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోకల శ్రీనివాసరెడ్డి, శంషాబాద్ మండల అధ్యక్షులు జూకల ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ కుమార్, తరుణ్ రెడ్డి, నామాని మహేష్, బాత్క శ్రీను, గోవర్ధన్ రెడ్డి, బోధ యాదగిరి రెడ్డి, వంశీ యాదవ్, కుక్కల సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. ఓడగట్టడానికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకమయ్యి ఈ యొక్క సందర్భంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో యువమోర్చా కార్యకర్తలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి బీజేపీ జెండాను ఎగరేసే విధంగా అందులో భాగంగా మీరంతా కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా ఆ విధంగా ఉండాలంటే ప్రతి యువమోర్చా కార్యకర్త కూడా ఆ స్థాయిలో కింది స్థాయిలో ఉండి కష్టపడాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులుగా మీ అందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ రోజు మనమంతా కూడా చూసుకున్నాము, రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలించినటువంటి ఎవరైతే గిజల వరకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందా అంటే అది కేవలం కార్యకర్తల మీదే ఉన్నది, యువమోర్చా కార్యకర్తల మీదే ఉన్నదని చెప్పేసి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. మా కొడుకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండు. నాకేం చేయాలో అర్థమైతలేదు. ఈ ఎన్నికల్లో నువ్వు ప్రచారం చేయొద్దు, బీజేపీకి ఓటు వేయాలని పెట్టి పరిస్థితులు అని చెప్పి వాళ్ళ తండ్రిని ఎంత ప్రెషర్ చేస్తుంటే నాకు గడ్డలు లేని పరిస్థితి మా కొడుకు చేస్తున్నాడు, నువ్వు వేయకపోతే బాగుండదు అంటే ఈరోజు యువకులు ఆ విధమైనటువంటి పట్టుదలతో ఈరోజు నరేంద్ర మోడీ మీద అభిమానంతో ఈరోజు యువకులు అందరూ ఉన్నారు, యువత కూడా ఉన్నారు. దాన్ని మనం అనుకూలంగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యువత అంతా కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతం పోయి ఒక చెవులు ఇనవడని పెద్ద మనిషిని అడిగితే ఈ ఫోటో చూపెట్టి ఎవరంటే ఆయన మా బియ్యం ఇచ్చిన ఆయన కాదా అంటే ఎప్పుడు కూడా ప్రతి నలుమూలల అందరు కూడా మోడీ మోడీ అంటున్నారు. ఎందుకు? ఎన్నో కారణాలు, కానీ మొట్టమొదటి కారణము మోడీకి అడ్డెవరు, మోడీకి పోటీ ఎవరు, అవతల అభ్యర్థి ఎవరు వాళ్ళు ఇంకా ప్రకటించలేదు. భారతదేశం మొత్తము ఎవరు కూడా ప్రకటించలేదు అవతల అభ్యర్థి ఎవరు. మోడీకి పోటీ లేడు, అడ్డు లేడు. ఎందుకంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతున్నది. ఉన్న ఇక్కడ ఇంతో అంతో కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఇక్కడ అంటుండు మా అభ్యర్థి రాహుల్ గాంధీ 20 ఏళ్ళు ఉంటాడంట. ఆ ఉన్న అభ్యర్థి వాళ్ళు అనేది ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇచ్చి ఫరారైపోయిండు, ఏదో గుట్టలకు వైనాడంట. సేఫ్ సీట్ అంటే ఆయనకు సేఫ్ సీట్ దొరికింది ఆ గుట్టలలో. మైనార్టీ మెజార్టీ. ఆ వైనాడ్లో మెజార్టీ ఎవరు? ముస్లిం. ఈయన ప్రజాప్రతినిధి ఉంటే, ఒక దేశానికి రిప్రజెంటేటివ్ ఉంటే ఆయన దేశానికి రిప్రజెంటేటివా లేకుంటే వైనాడ్లో ముస్లిమ్స్ల రిప్రజెంటేటివ్సా, క్రిస్టియన్స్ రిప్రజెంటేటివా? మళ్ళీ అంటారు మనం మతతత్వ పార్టీ, వాళ్ళు మతతత్వ పార్టీ. అన్నిట్లా కమ్యూనల్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కటి మతం పేరు మీద, ఓట్ బ్యాంక్ పేరు మీద, ముస్లిమ్స్ పేరు మీద వాళ్ళు ఓటు అడుగుతారు. అక్కడ రాహుల్ గాంధీ వైనాడుకు పారిపోతే సేఫ్ సీట్ అని ఇక్కడున్న అభ్యర్థి టీవీ ముంగట అంటాడు నేను